తెలంగాణ గడ్డ ఎంతోమంది వీరులను కన్నది. ఆ వీరులలో ఒక మహావీరుడు పండగ సాయన్న. పండగ సాయన్న ముదిరాజు పుట్టిన నేల. ఇవాళ ఆ నేల మీదకి పోతే మనకు ఉత్తేజం వస్తుంది. అట్లాంటి వీరుణ్ణి మనం ఎక్కడో వెతుక్కొని అక్షరం వెతుక్కొని చూడాల్సిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాబిన్ హుడ్ పేద ప్రజల కోసం ఒక సావుకారులు భూస్వాముల గాదెలు కొట్టి పేదలందరికీ వంచిండు. తర్వాత తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈ పేదరికానికి ఈ అసమానతలకు కారణమైన ఈ మనం పాలన లేకపోవడమే కారణం అని చెప్పేసి ఆనాడు దళాన్ని కట్టి పెద్ద పోరాటం చేసిన పరిస్థితి ఉన్నది. ఆనాటి నుంచి అగ్రకులాలు కుట్రలు చేస్తూనే ఉన్నాయి. చరిత్రలో ఎన్నో కుట్రలు. ఇవాళ పండగ సాయన్న మీద కూడా అగ్రకులాలు ఒక ముదిరాజు వీరుడు తెలంగాణలో పాలకుడు అవుతాడు, ఆనాటి ఈ ప్రాంతంలో పాలకుడు అవుతాడు అని చెప్పేసి కుట్రలు చేసి నిజాం సర్కారుకు పెద్ద ఎత్తున ఆయనకు అబద్ధాలు చెప్పేసి ఆయనను బంధింపజేసి జైల్లో పెట్టి ఆయనను చంపడానికి కుట్రలు పన్నిండ్రు. అయితే రాణి శంకరమ్మ ఆయన ఏమీ తప్పులు చేయలేదు. ఆయన ఒక వీరుడు, పేద ప్రజల కోసం వాళ్ళ ఆకలి తప్పులు తీర్చడం కోసం తను ప్రయత్నం చేసిండు కనుక తనను చంపకూడదు అని చెప్పేసి రాణి శంకరమ్మ ఏదైనా జుర్మానా అయితే నేను కడతా అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఈ నిజాం సర్కారు కూడా ఆయనను మారో మత్ చోడో అని ఫర్మానా పంపితే వాళ్ళు ఏం చేసిరంటే మారో అన్న కాడ కామ పెట్టి మత్ చోడో అని చెప్పేసి ఆనాడు చంపేసిన పరిస్థితి ఉన్నది. ఆయన చరిత్రను ఇవాళ తెలంగాణ రాకముండదంటే సీమాంధ్ర పాలన ఉండే. తెలంగాణ రాకము సీమాంధ్ర పాలనలో తెలంగాణ ఏ వీరులకు ప్రాధాన్యత లేదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, 10 సంవత్సరాలు అయింది. ఇవాళ మా వీరులు ఉన్నారు తెలంగాణ గడ్డ మీద. ఆ వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టుమని అడుగుతున్నాం. అంతేకాదు ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఇతర రాష్ట్రాల నుంచి లేదా దేశవ్యాప్తంగా లేదా పక్క రాష్ట్రం నుంచి మాకు అనుకూలంగాని రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఇవాళ పండగ సాయన్న విగ్రహాన్ని ఆడబెట్టాలని అంటున్నాం. అంతేకాదు పండగ సాయన్న స్ఫూర్తిగా మా వాళ్ళందరూ పాలకులం కావాలనుకుంటున్నాం మేము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పార్టీలు అగ్రకులాల నాయకత్వం నడుస్తున్నాయి కనుక అడుగడుగున ఇవాళ మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీ విద్యార్థులకు నష్టం చేసింది. మహిళా బిల్లు తీసుకొచ్చి బీసీ రాజకీయ నాయకత్వానికి నష్టం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పేసి మనం కొత్త ప్రభుత్వాన్ని అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం గతంలో మేము కామారెడ్డి డిక్లరేషన్లో గత ప్రభుత్వాలన్నీ కూడా బీసీలకు అన్యాయం చేసినాయి. మేము బీసీలకు వాటా ఇస్తాం, 42% రిజర్వేషన్లు ఇస్తాం, కుల జనగణన చేస్తామని చెప్పింది. ఎందుకంటే కుల జనగణన అంటే జనాభా లెక్కలు బ్రిటిషోడి కాలంలో జనాభా లెక్కలు ఉండే. కానీ ఇవాళ స్వాతంత్ర దేశంలో బీసీ జనాభా లెక్కలు లేకుండా పోయినాయి. లెక్కలు లేకుంటే హక్కులు లేవు కనుక మా హక్కులు లెక్కలతో ముడిపడి ఉన్నాయి కనుక మమ్మల్ని లెక్క చేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్న పరిస్థితి ఉన్నది. ఆ లెక్కలు చేస్తామని హామీ ఇచ్చి తర్వాత ఇవాళ 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని హామీ ఇచ్చి ఇవాళ ఈ ప్రభుత్వాలు తప్పుతున్న పరిస్థితి ఉన్నది. దాని విషయంలో మేము గత 3 నెలల నుంచి ఈ ప్రభుత్వాన్ని లెక్కలు చేయండి అంటే ఎన్నికలు ఉన్నది, కోడ్ ఉన్నది అని ఉన్నది కాబట్టి గత ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము లెక్కలు చేయండి అని డిమాండ్ చేస్తున్నాం. అయినా లెక్కలు చేయకుండా వాయిదా వేస్తున్నది, మీరమేషాలు లెక్క పెడుతున్న పరిస్థితున్నది కాబట్టి దోబుచ్చులాడుతున్న పరిస్థితుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ అనేక విషయాలు డిమాండ్ చేస్తున్నాం. ఒకటి పండుగ సాయన్న విగ్రహం పెట్టాలి, రెండోది పండుగ సాయన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి, మూడోది పండుగ సాయన్న వారసులకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవాళ ముదిరాజు లేని గ్రామం లేదు, చింత చెట్టు లేని గ్రామం లేదు కనుక ముదిరాజులు ఈ తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులు అవకాశం ఇస్తే నువ్వు అవకాశం ఇవ్వకుండా చాలామంది సర్పంచులు అయ్యే పరిస్థితున్న స్థానిక సంస్థల కానీ అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని తొక్కివేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ పండగ సాయన్న అవుతాడనేది మీరు గుర్తుపెట్టుకోవాలని పాలకుల్ని హెచ్చరిస్తున్నాం.